విజ్ఞాన్ యూనివర్సిటీ 2026 ప్రవేశ పరీక్ష ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఇక వడ్లమూడి హైదరాబాద్ సంబంధించినటువంటి ఫలితాలను కూడా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీ కృష్ణకిషోర్ విడుదల చేశారు. విజ్ఞాన్లో ప్రవేశాల కోసం ఏపీ, తెలంగాణలో పాటు పలు రాష్ట్రాల నుండి 61,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే విసాట్ ర్యాంకుతో పాటు జేఈఈ మెయిన్స్ అలాగే ఎంసెట్ ఫలితాల ఆధారంగా హెరిటేజ్ ఇస్తామంటూ కృష్ణకిషోర్ తెలియజేశారు. అకాడమిక్ ఇయర్ 26-27 ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కొరకు నిర్వహించిన విజ్ఞాన్ స్కాలర్షిప్ యాప్టిట్యూడ్ టెస్ట్ వీసాట్ 2026 ఫలితాలను రిలీజ్ చేస్తున్నాం. మా ఫలితాలు విజ్ఞాన్ యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంటాయి. అలాగే మీ అందరం కూడా ఈ రిజల్ట్స్ని మీకు ఫోన్ ద్వారా మరియు వాట్సాప్, SMS ద్వారా తెలియజేస్తాం. ఈ మొదటి 10 ర్యాంకులు, మొదటి ర్యాంకు టి సాత్విక్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ అతను సాధించాడు. సెకండ్ ర్యాంకు బానోత్ సంజయ్, ఖమ్మం, తెలంగాణ. థర్డ్ ర్యాంకు పి మోనిష్, కడప, ఆంధ్రప్రదేశ్. 4వ ర్యాంకు చిట్టోటి హషిక్, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. 5వ ర్యాంకు రాయపూడి జస్వంత్ నాయుడు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. 6వ ర్యాంకు సాకేత్ చౌహాన్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ. 7వ ర్యాంకు దామర్ల వెంకట సిద్ధార్థరాయ్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. 8వ ర్యాంకు గుంటేజ్ ఉమేష్ చంద్ర, మేడ్చల్, తెలంగాణ. 9వ ర్యాంకు సంగు భరత్ చంద్రారెడ్డి, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్. 10వ ర్యాంకు ఎం పూర్ణచంద్రశేఖర్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఈ 10 మంది విద్యార్థులని విజ్ఞాన్ యూనివర్సిటీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. So Vignan University is offering programs in wide area of disciplines such as engineering, pharmacy, management, sciences, humanities and law. So we frequently revise our curriculum in tune with global trends and industry needs. So as part of that, we have recently revised our curriculum, wherein we have embedded AI components in all programs. All the programs are containing these AI components in the curriculum. And the other thing is we go with experiential learning approach, where hands-on experience is given lot of importance. So we have embedded inter-department projects, societal-centric projects, interdisciplinary projects in the curriculum. And students also go pursue internship in abroad. So we have MOUs with leading universities such as University of Malaysia, Kelantan, École Centrale de Nantes, France, Korea Tech University, South Korea, and Leibniz Institute, Germany, and Nanyang Technological University, Singapore, and many others. ఉద్యోగాల సాధన చాలా కష్టంగా ఉంది. చాలా యూనివర్సిటీస్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా ఎక్కువ ప్లేస్మెంట్స్ ఇవ్వలేకపోయాయి. ఆ ఇచ్చిన ప్లేస్మెంట్స్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్లో కాకుండా చాలా చిన్న కంపెనీస్లో కూడా ప్లేస్మెంట్స్ వచ్చినాయి. బట్ దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఒక 2-3 ఇయర్స్ ఇంకా కష్టపడితే కానీ ఇంతకుముందు వచ్చిన ప్యాకేజీలు రావడానికి టైం పడుతుంది. విజ్ఞాన్ యూనివర్సిటీకి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఫీజు కంపేర్ చేసుకున్నా, ప్లేస్మెంట్ కంపేర్ చేసుకున్నా, ఈ చుట్టుపక్కల ఉన్న యూనివర్సిటీలతో కంపేర్ చేసుకుంటే తక్కువ ఫీజుతోటి, ఎటువంటి అదనపు ఫీజులు లేకుండా మంచి కంపెనీలో ప్లేస్మెంట్ ఇవ్వటం అనేది మా ప్రత్యేకత. సో ఈ సంవత్సరం అంటే గత ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా మనం SC, ST అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, వాళ్ళకి 25% స్కాలర్షిప్, ఫీజు రూపంలో 25% స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గత ఏడాది నుంచి కూడా మనము ఎవరైతే ఎంసెట్లో బిలో 5,000 ర్యాంక్ వస్తుందో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, అలాగే ఇప్పుడు మీరు ఇవన్నీ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా అప్లికేబుల్ చేస్తాము. ఫైనల్గా ఏ స్కాలర్షిప్ అయితే మీకు పెద్దగా ఉంటుందో, యూస్ఫుల్ అవుతుందో ఆ స్కాలర్షిప్ ఉంచడం జరుగుతుందన్నమాట. సో విద్యార్థులు ఎవరైతే వీసెట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.